హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్విఎఫ్. మనం 3 సంవత్సరాల క్రితం ఎన్విఎఫ్ని పెట్టింది దేనికంటే సాధ్యమైనంత ఎక్కువ మందిని నాటక రంగంలో ఒకే త్రాటి పైన నడపటానికి. ఒక 7 సంవత్సరాల క్రితం నేను గమనించింది ఏంటంటే, నాటక రంగంలోని కళాకారులు అనుకునేవాళ్ళు చాలామంది అమాయకులు. వారికి బయట ప్రపంచం ఎక్కువగా తెలియకపోవడం వలన నాటక రంగాన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్తూ వారు నాటక రంగం నుండి కీర్తిని, డబ్బుని పొందలేకపోతున్నారు. ఇది నేను గమనించింది. అందుకు నేను ఒక రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయాలనుకున్నాను. అసోసియేషన్ లేదా సొసైటీ. ఇప్పుడు సినిమా ఫీల్డ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అసోసియేషన్ ఉంటుంది. కానీ నాటక రంగానికి సంబంధించి ఏమైందంటే, ఎవరికి వారు ముక్కలు ముక్కలుగా చేస్తూ ఎవరి అసోసియేషన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందువలన గవర్నమెంట్ గుర్తింపు పొందలేకపోతున్నారు. ఏదో వారి యొక్క స్వార్థం కోసం గవర్నమెంట్ నుంచి ఒక కార్డు తీసుకుందామని అది కొంత డబ్బుని హెచ్చించి దాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటూ వారి పబ్బం గడుపుకుంటున్నారు. కాబట్టి అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక డ్రామా అసోసియేషన్ ఉండాలి అనే సదుద్దేశంతో నేను ఈ యొక్క సంకల్పాన్ని మొదలుపెట్టాను. ఓకే, అయితే ఏ అసోసియేషన్ అయినా కొద్దిమంది స్నేహితులతోనో వారి యొక్క కుటుంబ సభ్యులతోనో మొదలవుద్ది. తర్వాత మెంబర్స్గా జాయిన్ చేసుకుంటారు. కానీ నిజమైన కళాకారులతో పూర్తి మెంబర్స్ ఉన్న తరువాత అసోసియేషన్ని రిజిస్ట్రేషన్ చేయాలి అనుకున్న నా సంకల్పం ఈ రోజుకి నెరవేరింది. అయితే నేను చాలా మందితో దగ్గరగా క్లోజ్గా మూవ్ అయ్యాను. వీళ్ళల్లో గుడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు, అసలు ఏ హ్యాబిట్ లేని వాళ్ళు ఉన్నారు. ఏ హ్యాబిట్ లేని వాళ్ళతో నేను ఏ హ్యాబిట్ లేకుండా జర్నీ చేశాను. గుడ్ హ్యాబిట్ ఉన్నోళ్ళతో గుడ్ హ్యాబిట్స్ మాత్రమే వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేస్తూ ముందుకెళ్ళాను. బ్యాడ్ హ్యాబిట్ ఉన్నోళ్ళతో బ్యాడ్ హ్యాబిట్ని ప్రజెంట్ చేస్తూ ముందుకెళ్ళాను. వీటిల్లో నాకు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా విషయాలు అర్థమయ్యాయి, లోపాలు అర్థమయ్యాయి. సో నా యొక్క ఉద్దేశం ఏంటంటే, నాటక రంగాన్ని ఆకాశానికి ఎత్తాలనేది కాదు. నాటక రంగం మనది, అంటే కళాకారులది, నిజమైన కళాకారులది. కానీ నాటక రంగం యొక్క ఫలాలు నిజమైన కళాకారులకి అందటం లేదు. తర్వాత నాటక రంగం ఒక ఎంటర్టైన్మెంట్, జనాన్ని ఉత్తేజపరిచేది. కానీ ఈ కళాకారులు కాని కళాకారులు ఎక్కువ మంది అవ్వడం వలన వారి వారి డబ్బు, వారి అంగబలం ప్రధానంగా పెట్టుకొని కళాకారులమంటూ కళకి కళంకం తెచ్చే పనులు చేయడం వలన నాటక రంగంలో 99% అప్రయోజకులే ఉన్నారు, అప్రయోజనమే పొందుతున్నారు. ఇప్పుడు వీళ్ళల్లో నుంచి మనం ప్రయోజకుల్ని 50% అన్న తీసుకురాగలగాలి. అందుకు నేను తిరిగి చూసిన, కలిసిన అందరిలో నుంచి ఒక 8 మందిని నేను ఈ యొక్క రిజిస్ట్రేషన్ కోసం ఎన్నుకోవటం జరిగింది. మీరే ఆ 8 మంది, నాతో 9 ఇంకా జాయిన్ అవుతారు, ఉన్నారు. అంటే ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా అడిగి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి.
రిజిస్ట్రేషన్లో మనకి గవర్నమెంట్ ఫలాలు అందాలి అంటే గవర్నమెంట్ నుంచి మనకి ఒక ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్లో మనం ది డ్రామా ఛాంబర్ అని పెద్ద ఛాంబర్ని ఏర్పాటు చేయాలి. ఆ ఛాంబర్లో మనకి అన్ని క్రాఫ్ట్లు ఉండాలి. డైరెక్షన్ క్రాఫ్ట్, డ్యాన్స్ క్రాఫ్ట్, తర్వాత మ్యూజిక్ క్రాఫ్ట్, ఆర్టిస్ట్ క్రాఫ్ట్, కొరియోగ్రాఫర్ క్రాఫ్ట్, ఇలా నంబర్ ఆఫ్ క్రాఫ్ట్ ఉండాలి. సినిమా ఫీల్డ్కి 24 క్రాఫ్ట్లు ఎలా ఉన్నాయో మనకు అలా ఉండాలి. ఉంటాయి ఖచ్చితంగా. గవర్నమెంటే మనకు ల్యాండ్ ఇస్తుంది. అయితే దానికి ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు దాకా వెళ్ళట్లేదు, ముక్కలు ముక్కలు చేసి ఉన్నారు అందరూ. మనం ఈ ముక్కలన్నిటిలో నుంచి ఒరిజినల్ని తీసుకోబోతున్నాం. అయితే నేను రిజిస్టర్ ఆఫీసులో కనుక్కున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన సలహా మేర మనం ఆంధ్రప్రదేశ్ డ్రామా అసోసియేషన్, ఏపీ డ్రామా అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాంట్లో ఈ 3 భాగాల వాళ్ళు ఉండాలి. ఈ 3 భాగాలని మనం అభివృద్ధిలోకి తేగలగాలి. అప్పుడే మనకి లాట్ ఆఫ్ ఫండ్స్ వస్తాయి. కళాకారులకి గుర్తింపు వచ్చింది, కళాకారులకి కార్డ్స్ వస్తాయి, కళాకారులకి వైద్య సేవలు పెంపొందుతాయి. ఓకే, అయితే వీటిల్లో నేను ఉండకూడదు, మీరే ఉండాలి. ఇప్పుడు దాకా నాలా పెట్టిన వాళ్ళే ఉండి అందరినీ తీసేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నందువలనే ఇది ముందుకెళ్ళలేదు. కాబట్టి నేను మీకు సపోర్ట్గా ఉండి మీకే లీగల్ రైట్స్ ఉండేలాగా రిజిస్ట్రేషన్ చేయబోతున్నాం. దీంట్లో ఈ 3 భాగాలు. సాంఘిక నాటక రంగం అంటే వచనం, అంటే ఇప్పుడు మనం చేస్తుంది. తర్వాత పౌరాణిక నాటక రంగం అంటే పద్య భాగం. పరిషత్తు నాటక రంగం మొరాలిటీ, నీతిని చెప్పేది. ఈ 3 కూడా కలుపుకొని పోవాలి. ఇప్పుడు మనం పెట్టిన 8 మంది సాంఘిక నాటక రంగానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళల్లో కొంతమంది పౌరాణికం కూడా ఉన్నారు. అయితే పౌరాణికం పరిషత్తును కూడా కలుస్తున్నాను. వాళ్ళలో కూడా కొంతమంది విఘ్నులను మనం దీనిలో తీసుకోబోతున్నాం. ఓకే, అయితే ఏమి చేయాలి మనం అనేది నేను కొన్ని పాయింట్స్ అందులో ఇచ్చాను మీకు. మీరు కూడా కొన్ని పాయింట్స్ సజెస్ట్ చేయండి. నేను ఇచ్చిన పాయింట్స్ ఏంటి అవి ఇంకొక వీడియోలో తెలియజేస్తాను మీకు వివరంగా. ఇప్పుడు మీరు కూడా కొన్ని పాయింట్స్ చెప్పండి. అంటే పాయింట్స్ అంటే నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం కూడా అగ్రస్థానంలోకి వెళ్ళటానికి, నాటక రంగాన్ని అగ్రస్థానంలో ఉంచడానికి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు జరుగుతున్న లోటుపాట్లు ఏంటి అనేది మీ అవగాహనకు తగ్గినట్టు మన గ్రూప్లో పెట్టండి. ఓకేనా, ఇది విషయం. ఇకపోతే అసలు ఈ ఏపీ డ్రామా అసోసియేషన్ యొక్క ఉద్దేశం ఏమిటి, మనం సాధించాల్సిన ప్రగతి ఏమిటి, ఇది కూడా ఒక వీడియో పెడతాను. ఈ రోజు నుంచి దీనిలో మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి, చూడండి. మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి. మనము ఈ నెలలోనే ఒక చోట సమావేశం అవబోతున్నాం. సమావేశమయ్యి మనం కూలంకషంగా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. అయితే మనకి ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళకి చాలా లాంగ్ అవుద్ది కాబట్టి వాళ్ళని మనం గ్రూప్ మీటింగ్లో అయినా కలుస్తాం. కలిసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నాం. దీని మీద ఇప్పుడు నేను మాట్లాడిన విషయం మీద మీ యొక్క అనుభవాలు, మీ యొక్క ఆలోచనలు ఇందులో పెట్టండి. ఇది కేవలం ఈ గ్రూపులోనే పెట్టండి. అంటే మనకి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు ఏ గ్రూపులో పెట్టకండి, మన గ్రూపులో కూడా పెట్టకండి. ఈ గ్రూపులోనే మాట్లాడండి. దయచేసి ఎవరితో మాట్లాడొద్దు. మనం ఫైనల్ డెసిషన్ అయిపోయేంత వరకు ఎవరితో మాట్లాడొద్దు. ఎందుకు చెప్తున్నానంటే మనము ఎవరితో ఉంటున్నామంటే మిత్రులతో కాదు, శత్రువులతో ఉంటున్నాం. మన పక్కన వాళ్ళే శత్రువులు. అందుకే నాటక రంగం దిగజారిపోయింది. కాబట్టి కేవలం ఈ ఏపీ డ్రామా అసోసియేషన్ గ్రూపులో ఈ విషయాలన్నీ కూడా దీనిలోనే పెట్టండి. ఎప్పటి వరకు? రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు, లేదంటే దానికి కూడా పుల్లలేస్తారు. రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు దీనిలోనే పెట్టండి. నాతో పర్సనల్గానే మాట్లాడండి. మీరు మన గ్రూపుల్లో కానీ ఏ గ్రూపులో బయట గ్రూపులో పెట్టొద్దు ప్లీజ్. ఓకేనా, నేను దీంట్లో మీకు ఇలా వీడియోస్ పెడుతూ ఉంటాను. మన రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు పెడుతుంటాను. మీరు దాని మీద మీ అభిప్రాయాలని తెలియచేయండి.
ఒకవేళ ఇదొక బాధ్యత, మనం ఒక బాధ్యతను మోయబోతున్నాం. ఓకే, అయితే ఇందులో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి, ఈ గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటనేది ఒక వీడియోలో చెప్తాను. ఓకే, అలాగే ఇంకా ఇందులో ఏమేమి నేను నా అనుభవంలోకి వచ్చినన్ని మీకు తెలియజేస్తాను. ఒకవేళ ఇలా బాధ్యతలు మోయడం ఇష్టం లేకపోతే ఈ 8 మందిలో నాకు తెలియజేయండి, గ్రూప్లో తెలియజేయండి. లేదు నేను పూర్తిగా వీడియోస్ అన్ని పెట్టాక ఏమేం బాధ్యతలు ఉంటాయి, ఏమేం చేయాలని మీకు అర్థమయ్యాక అప్పుడైనా మీకు ఇష్టం లేకపోతే, మీకు కుదరకపోతే చెప్పండి. మొహమాటంగా వద్దు, ఏమనుకోను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.